డియర్ సార్, సుప్రీంకోర్టులో కూడా నీ కథ సున్నా అయ్యింది కదా. అయినా హైకోర్టులో ఒక వాయిదా ఉండగా సుప్రీంకోర్టులో పోయి నేను ఏదో మళ్ళేస్తా మామూలనని చెప్పి సుప్రీంకోర్టులో పోయి పిటిషన్ వేయించినవేం సార్? నీ వాదనలు వినడానికి కూడా సుప్రీంకోర్టుకి ఇష్టం లేదంటే నువ్వు ఎంత లత్కోరు పనులు చేస్తున్నావో సుప్రీంకోర్టుకు కూడా తెలిసింది. రేవంత్ అన్న వైపు న్యాయం ఉంది. రేవంత్ అన్న బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నాడు, బ్యాక్వర్డ్ క్లాసెస్కి న్యాయం చేస్తున్నాడు రేవంత్ అన్న అని చెప్పి కోర్టుకు కూడా తెలుసు. నీకే ఇంకా అర్థం అవుతలేదు. వీడికి అయిపోయిందా, లేకపోతే ఇక మీ రావు జాగృతి వాళ్ళతోటి కూడా మళ్ళీ సుప్రీంకోర్టులోనన్నా కేసు వేయిస్తావా, లేకపోతే ఏమన్నా ప్రపంచ కోర్టు కూడా నన్ను ఉంటే వెతుకు పోయి అందులో పిటిషన్ వేయి. నువ్వు ఏడ వేసినా న్యాయం రేవంత్ అన్న వైపు ఉంది. తెలంగాణ ప్రజలందరం రేవంత్ అన్న వైపు ఉన్నాము. నువ్వు ఎన్ని కథలు పడ్డా మేము మాత్రం రేవంత్ అన్నకే చేయగొడతాము. ఇప్పటికే ఉన్నది వాయే ఉంచుకున్నది వాయరా దేవుడా అని చెప్పి మూసుకొని మూలకు కూర్చుంటే మంచిది. లేదు నేను మళ్ళీ పిటిషన్లు వేస్తా, కేసు వేస్తా అంటే నువ్వు పోయి కేసులో ఇరుక్కొని జైల్లో కూర్చోవాల్సి వస్తుంది.